సికింద్రాబాద్ మోండా మార్కెట్ డివిజన్ రెజిమెంటల్ బజార్లో డ్రైనేజ్ లైన్ పనులను కార్పొరేటర్ కొంతం దీపికాతో కలిసి ఎమ్మెల్యే శ్రీ గణేష్ ప్రారంభించారు. చినుకు పడితే చాలు నరకయాతన పడుతున్న స్థానిక ప్రజలు ఇబ్బందులను తెలుసుకొని దీర్ఘకాలంగా ఉన్న సమస్యను గుర్తించి స్థానిక ప్రజలకు ఇబ్బంది కలగకుండా సమస్యను పరిష్కరిస్తున్నామని ఎమ్మెల్యే అన్నారు. డ్రైనేజ్ మరియు వర్షం నీటి సమస్య తీవ్రతను దృష్టిలో ఉంచుకొని సమస్య లేకుండా పూర్తి చేయాలని వాటర్ వర్క్స్ అధికారులను కోరారు. పనులను త్వరగా పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆయన సూచించారు. ఇక్కడికి ఇక్కడ పోతుంది గురుద్వారాకి పోతుంది ఇక్కడికి నుంచి తిరిగి పోతుంది కాబట్టి ఏమో ఇక్కడికి నుంచి అటుకు పోతుంది నాలా అటుకి ఎప్పుడైంది ఇలా 5-6 years అవుతుంది. శంకర్రావు పాతది ఎమ్మెల్యే ప్రాబ్లం అయింది. ప్రాబ్లం 6-7 years నుంచి ఉన్నది. ప్రాబ్లం చిన్న వర్షానికి వాటర్ అంతా నిండిపోతుంది. 6-7 సంవత్సరాలు వర్షం వస్తేనే సార్ మీకు చూపిస్తాను. మొత్తం ఉన్నప్పుడు 4-wheeler పోతుంది అన్న. 4-wheeler అంతా ముడిపోతుంది. ఆ పోతుంది కింద పడుతుంది. చాలు కింద పడుతుంది. ఆ పైప్ వాళ్ళు సార్ వెనక జర కనిపించాలి కదా అవి. ఇదే విషయానికి వస్తే మన ఇక్కడ ఇది అన్ని తెలియదు కాదు. మన కంటతో చూస్తే తెలుస్తుంది. నలుగురిని కలిసినట్టు అవుతాం. పైసలు ఎంత అని కాదు, వాల్యూ ఆఫ్ మనీ కాదు, వాల్యూ ఆఫ్ విజిట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అది విషయం ఎందుకంటే ప్రాబ్లం ఉందా దీనివల్ల ఆ ప్రాబ్లం అదే అయిపోయింది. పని అయిపోయింది. అట్లా పెండింగ్ అవుతుంది. మళ్ళీ వర్షాలు ఎప్పుడు వచ్చేది తెలియదు కదన్నా. వర్షాకాలం వస్తే పని ఆగిపోతుంది. మళ్ళీ అట్లా వస్తే వాళ్ళకి ప్రాబ్లం కావద్దని మంగళ జాతర ప్రయత్నం చేయండి సార్. అందరూ వస్తారు పండుగలకు. స్టేషన్ దగ్గర కదా, కాంట్రాక్టర్కి చెప్పాలి. లోపల అయితే ప్రయత్నం చేయండి. సహకరిస్తే పటాపట అయిపోతుంది.